ఏమండి రంగా మీకు కాపులంటే ఫీలింగ్ లేదా? ఉందని చెప్పారు, మేము అనుకున్నాం. మరి రంగా గారు చెప్పినప్పుడు మీరేం చూడడానికి వచ్చారా? కానీ మీ ఇంట్లో ఉండేనా ఖండించారా? ఖండించరా? రంగా గురించి చెప్పలా. మరి ఏం మరి ఈయన ఉన్నాడు ముద్దగ పద్మనాభం గారు, ఆయన మెడబెట్టి నెట్టారు, అరెస్ట్ చేశారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో. ఆడపిల్లల్ని ఆడపడుతుల్ని ఏడ్చేలా చేసి జీబీకి ఇచ్చారు, అరెస్ట్ చేశారు. అంత అవమానించారు మన కాపు కులస్తుల్ని. అప్పుడు ఆయన ఇంటికి వెళ్ళలేదే, ఈ ఖండించలేదే, కబడ్దారు అనలేదే. కానీ నువ్వేం చేశావు? అవినీతి పోడయి రాజమండ్రి జైల్లో పడేస్తే వామ్మో నా నాయకుడిని, వామ్మో మా చంద్రబాబుని జైల్లో పడేసారు పరిగెత్తుకుంటూ వచ్చి రోడ్డు మీద దొరికి వెళ్ళిపోయి జైలుకి వెళ్ళాం. కుడి చేతుల్లోనే ఉన్న లోకేష్ని పెట్టుకున్నావు, ఈ ఎడం చేతుల్లోనేమన్నా బాలకృష్ణని పెట్టుకున్నావు, వెనక నీ మనసులోనేమన్నా మరోహరను పెట్టుకున్నావు, నీ గుండెలో ఏమన్నా చంద్రబాబును పెట్టుకున్నావు. అక్కడ జైల్లోకి వచ్చి అంత బిల్డప్గా మాట్లాడి ఆయన లేకపోతే నేను బతకలేను చంద్రబాబు లేకపోతే అన్నవాడివి కాపులు ఎందుకు రెచ్చగొట్టావు? ఎందుకు దుర్మార్గంగా మళ్ళా వచ్చిచ్చావు? మరి ఇంతమంది పోనీ నేను ఎలక్షన్లు వచ్చినప్పుడు చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు నేను ఓటేయడానికి అడిగితే చలరూరుపేటలో ఒక అమ్మ నాకు ఓటేవంటే వద్దు, పోస్తానికి ఇష్టపడలే. నువ్వు కాపుల్లో నుంచున్నావు, కాపులు ఓటేస్తారంట, కాపుల్లో రౌడీలు గుండాలు ఉంటారు, కాపులు గెలిస్తే మన కమ్మాళ్ళను బతకనివ్వరు. తల్లి సాక్షిగా, నా బిడ్డ సాక్షిగా ఇదే వరుడు ఒక తల్లి చెప్పింది. అందరం చిలకలూరుపేటలో కాపు కులస్తులు చాలామంది నేను అనుకున్నారు, వాళ్ళు పళ్ళు బిగబెట్టుకొని కాపుగా నేను వద్దురా ఎవరొద్దు ఆ తల్లిని అని పక్కొచ్చి. ఇది నీకు తెలుసు కదా. కాపుల్ని రౌడీలు అన్నాడు చంద్రబాబు, కాపుల్ని గుండాలన్నాడు. మరి ఎందుకు ఓటేయాలి? వేయాల్సిందే. కాపులు గుండాలన్నా అనుకుంటున్నా కానీ చంద్రబాబుకే వేయాలంతే. అడగదు, నో క్వశ్చన్, సలహా అడగదు, కబడ్దార్. ఇది ఎక్కడ పాలిటిక్స్, ఇది ఎక్కడ రాజకీయం అంటే నాకు డౌట్ వస్తుంది చాలామందికి. ఎందుకంటే ఈయన ఎంత ఇష్టపడుతున్నాడంటే, సడన్గా ఎంత ఇష్టపడుతున్నాడంటే, నేను కమ్మకలంలో పుడితే బాగుండేది అని ఫీల్ అవుతున్నావా? నేను కాపు కులంలో ఎందుకు పుట్టాను అని ఫీల్ అవుతున్నావా? ఎందుకు నువ్వు కాపులు పనికిరారు ముఖ్యమంత్రికి, చంద్రబాబే పనికొస్తాడు, రంగాన్ని చంపిన వాడే ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది, ముద్రగా పద్మనాభం అని అవమానించినా సరే ఆ కమ్మ కులస్తుడు, కమ్మ నాయకుడు చంద్రబాబే అర్హుడు ముఖ్యమంత్రి. కాపుల్ని గుండాలంటే, కాపుల్ని అరెస్ట్ చేస్తే, కాపుల్ని చిలకలూరుపేటలో తిట్టి కమ్మాళ్ళ మనసులో విషం నింపి చిరంజీవిని ఓడించావే. ఎలా నువ్వు మీ అన్నయ్యని తిట్టిన వాడే మళ్ళీ నాయకుడు, ఆ చంద్రబాబు నాయుడే, అతనే మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలి. ఇంకెవరికి? నువ్వు కూడా అవ్వ ముఖ్యమంత్రి, నేను కూడా అవ్వను, బాబే అవ్వాలి. ఇలాంటి రాజకీయ నాయకుడిని ఎప్పుడైనా చూశారా? నేను అందుకే కాపు కులస్తున్నట్టు అడుగుతున్నా. సార్, మీలో ఎంతమంది రంగాన్ని చూశారో నాకు తెలియదు. ఇప్పుడు 40 ఏళ్ల వయసు ఉన్న వాళ్ళు ఎవరు చూసి ఉండరు. నాకు 81 నుంచి రంగా శిష్యుడిని, పోసాని కృష్ణమురళి. నన్ను నాగార్జున యూనివర్సిటీలో స్టూడెంట్స్ యూనియన్గా జనరల్ సెక్రటరీగా నన్ను గెలిపించాడు రంగా గారు. అప్పుడు విజయవాడ ఊరంతా ఊరేగించాడు రంగా గారు నన్ను, కమ్మవాడిని. మా కమ్మవాళ్ళు అన్నారు, రే నువ్వు వాడికి వెళ్తున్నావు విజయవాడలో, ఆయన నేను యూఏ పార్టీలో ఉండమంటాడు, ఆయన అందులో చేర్చుకుంటాడు. రంగా ఆ టైపు కాదురా, అతను కాపే, మన కమ్మే, మన పడపోవచ్చు. నాకు ఇష్టం. వెళ్ళాను, వత్తు తిప్పాడు, నాకు అన్నం పెట్టించాడు, నా పక్కన కుర్రాళ్ళకి అన్నం పెట్టించారు. నన్ను అడగలా మన పార్టీలో చేరారు, యుఎస్లో కాదు. అంత గొప్ప రంగా నాకు బాగా తెలుసు. ఆయన అంటే నాకు ప్రాణం. మా కుటుంబ సభ్యులు ఎందుకు చెప్తున్నానంటే, నా భార్య తమ్ముడు పెళ్ళైతే పెళ్లి కార్డు కోసం రంగా గారింటికి వెళ్ళింది నా భార్య తమ్ముడు. రంగా గారు ఎంతో ఆప్యాయతం, రతన్ కుమారి ఇదిగో చావా అమ్మాయి వచ్చింది, చావా గారి అమ్మాయి వచ్చింది, అంతా బిడ్డల్లా చూశారు నన్ను, మా కుటుంబ సభ్యుల్ని. అతనికి కమ్మకులంలో పుట్టాడు, కాపు కులంలో పుట్టాడు, కాపును ప్రేమిస్తాడు. కానీ అన్ని కులాల వాళ్ళు ఆయన దగ్గర పనిచేస్తారు, అన్ని కులాల వాళ్ళు ఆయన దగ్గర అనుచరులుగా ఉంటారు, సహచరులుగా ఉంటారు. కొంతమంది చంద్రబాబు దగ్గర అనుచరులు ఉంటారు, డబ్బులు ఇస్తే పనిచేసేవాళ్ళు. ఈయన దగ్గర సహచరులు ఉంటారు, ప్రాణం ఇచ్చేవాళ్ళు. దట్ ఈస్ రంగా. అలా రంగాన్ని మీరు నిజంగా ప్రేమిస్తే ఏ ఒక్క కాపు సోదరుడైనా, ఏ ఒక్క కాపు సోదరి అయినా సరే చంద్రబాబు అనేవాడికి ఓటేయకండి, టీడీపీకి ఓటేయకండి, సైకిల్ గుర్తుకు ఓటేయకండి. ఎవరైనా ఈ పవన్ కళ్యాణ్ మాటలు నమ్మి మీరు
ఒక్క ఓటైనా సైకిల్కి వేస్తే స్వర్గంలో ఉన్న రంగా గారికి ఆత్మ క్షోభిస్తుంది. మీరు ఆ ఓటు వెయ్యకపోవటమే రంగా గారికి ఇచ్చే గొప్ప నివాళి. జోహార్ రంగా. థ్యాంక్ యూ.